కృష్ణా జిల్లా రవాణా శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం ఆటో డ్రైవర్లకు వరంగా మారింది. ఇన్నాళ్లు 8వ తరగతి సర్టిఫికెట్ ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ అన్న నిబంధనకు వెసులుబాటు కల్పించారు. ప్రత్యేకంగా మేళా ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు లైసెన్సులు మంజూరు చేశారు. గతంలో లైసెన్సులు లేకుండా రోడ్లపై భయపడుతూ ఆటో నడిపిన వారు ఇకపై దర్జాగా డ్రైవింగ్ చేసుకునే అవకాశం లభించింది. వేల మందికి డ్రైవర్లుగా ఉపాధి పొందే అవకాశం దక్కింది. ప్రస్తుతం విజయవాడ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో దాదాపు 14,000 ఆటోలున్నాయి. ఈ ఆటోలు నడిపేవారిలో దాదాపు సగం మందికి లైసెన్సు లేవు. గతంలో ఆటో నడిపేందుకు లైసెన్సు పొందాలంటే చదువుతో పనుండేది కాదు. కేంద్రం మాత్రం ఆటో డ్రైవింగ్ లైసెన్స్కు 8వ తరగతి పూర్తి చేయాలనే నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధన మన రాష్ట్రంలోనూ అమలవుతోంది. కొందరు 8వ తరగతి పూర్తి చేసినా ధ్రువపత్రాలు తీసుకోకపోవటమో పోగొట్టుకోవటమో జరిగింది. ఇలాంటి వారి ఇబ్బందులు తొలగించాలంటే లైసెన్సులు మంజూరు చేయటమే మార్గమని రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం భావించి 8వ తరగతి పూర్తయినట్లు స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే వారికి లైసెన్స్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వారి కోసం ప్రత్యేకంగా మేళా ఏర్పాటు చేయించారు. ధ్రువపత్రాల్లేని కారణంగా లైసెన్సులు పొందలేని వారికి వారం రోజుల నుంచి టోకెన్లు ఇచ్చారు. వారందరికీ లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రారంభించారు. వేల మంది ఆటో డ్రైవర్లు లైసెన్సుల కోసం తరలివచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బందిని నియమించి వారి నుంచి ధ్రువపత్రాల స్వీకరణ, ఆరోగ్య ధృవీకరణ పత్రం మంజూరు, ఆన్లైన్లో వివరాల నమోదు, వేలిముద్రల స్వీకరణ వంటి ప్రక్రియల్ని ఒకేచోట పూర్తి చేశారు. ఇవాళ 1,400 మందికి మిగతా వారి కోసం మరోసారి మేళా నిర్వహించనున్నారు. 50-60 మందికి మాత్రమే సర్టిఫికెట్స్ అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాళ్ళు చదువుకున్నప్పటికీ కూడా సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర ఇప్పుడు లేక ఇంతకాలం వాళ్ళ లైసెన్స్ పొందలేకపోయారు. ఇప్పుడు నేను చదివి పాస్ అయ్యాను పలానా స్కూల్ నుంచి అని వాళ్ళు ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ మేము మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు తీసుకుని దాని ప్రకారమే మేము ఈరోజు లెర్నింగ్ లైసెన్సులు ఇష్యూ చేస్తున్నాం. అదేవిధంగా లైసెన్స్ లేనప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వరు కాబట్టి ఇప్పుడు లైసెన్స్ ఉన్నప్పుడు ప్రమాదం జరగమని మనం కోరుకోం. కానీ ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఆర్థిక వెసులుబాటు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి లభిస్తుంది. ఈ లైసెన్స్ లేకుండా నడపడం అనేది చాలా నేరం కాబట్టి ఇప్పుడు ఆ నేరం నుంచి వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కలిగినట్టుగా అయింది. గతంలో లైసెన్స్ పొందాలంటే ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. బ్రోకర్లకు, ఉద్యోగులకు లంచాలివ్వనిదే పని పూర్తయ్యేది కాదు. కానీ ఇప్పుడు రవాణా శాఖ అధికారులే పిలిచి మరీ లైసెన్సులు ఇవ్వటంపై ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు చెబుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. బ్యాడ్జ్ రావడం వల్ల, బ్యాడ్జ్ లేపడం వల్ల పోలీసు వాళ్ళు చూడగానే చాలా భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు భయం లేకుండా పోయింది సార్. నేను అసలు చదువుకోలేదండి. 5వ క్లాసే చదువుకున్నా. ఈ సర్టిఫికేట్ కోసం 8th క్లాస్ అడిగారు. తర్వాత బయట బోకర్లో 10,000 అడిగారు, 6,000 అడిగారు అన్నారు. కానీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి. తర్వాత ఇప్పుడు ఉచితంగా డిప్యూటీ కమిషనర్ ఎడ్యుకేషన్ లేని డ్రైవర్ల కోసం ఇది పెట్టారని తెలిసి, కంపల్సరీ ఏఆర్ ఉన్న వాళ్ళు కానీ తెలిసి మేము ఇక్కడికి వచ్చి ఏఆర్ పెట్టుకోవడం జరిగింది. ఈ మేళా కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చిందండి డ్రైవర్లందరికీ. ఇది ఇలాగ కొనసాగిస్తే ఇంకా సంతోషం భావిస్తాము. ఇప్పుడు మాకు చంద్రబాబు గారు దయ వల్ల మాకు బ్యాడ్జీలు ఇస్తున్నారు కాబట్టి కొంచెం గుండ్ల మీద చేసుకొని హాయిగా తోలుకోవచ్చు. చాలా ఆనందంగా ఫీల్ అవుతామండి. అసలు మాకు ప్రాణాలు వేసి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇచ్చిన దాన్ని మేము సంతోషంగా ఉపయోగించుకుంటూనే ఉన్న ఏఆర్ నాన్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ట్రాన్స్పోర్ట్లో తీసుకురావాలి. వాళ్ళందరూ ఆటోలకే పరిమితి కాకుండా కార్లు తోలుకునే పద్ధతులు కూడా మోటార్ క్యాబ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆటో కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తాను. ఒకప్పుడు ఈ ఆటోలన్నీ కూడా విజయవాడ నగరంలో ఎలాంటి లైసెన్సులు లేకుండా డ్రైవర్లు నడిపే పరిస్థితి. కానీ రవాణా శాఖ అధికారులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వారి జీవితాలను మార్చివేసింది. చిన్న వెసులుబాటు కారణంగా వేలాది మంది ఇప్పుడు అధీకృతంగా లైసెన్సులు పొంది రోడ్లపైన ఆటోలు ధైర్యంగా తిప్పుకునేటువంటి పరిస్థితి కల్పించింది. ఎల్ఎల్ఆర్ లైసెన్సులు పొందినటువంటి ఆటో డ్రైవర్లందరూ కూడా పట్టాలు పొందిన పట్టభద్రులా వాటిని సంతోషంతో చూపిస్తున్నాం, ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ నరేష్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.